హామీలు ఇవ్వాలన్నా అమలు చేయాలన్నా అది సీఎం చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వానికి చెల్లుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రమైన బొల్లాపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో సోమవారం ప్రజాదర్బార్లో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు. అర్జీదారుల సమస్యలను వింటూ వినతులను స్వీకరించి భరోసా కల్పించారు. వివిధ సమస్యలపై 236 మంది అర్జీలు అందజేయక ఆయన వాటిని ఓపీగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హామీలు ఇవ్వాలన్నా అమలు చేయాలన్నా అది చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికే చెల్లుతుంది. మొన్న ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ, మా మేనిఫెస్టోలో ఉన్న హామీలు ఇప్పటికే కొన్ని నెరవేర్చాం. 3000 పెన్షన్ 4000 చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు. ఒక్క రోజులోనే 3000 పెన్షన్ 4000 చేసి రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ అమలు చేశాం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేశాం. చెత్త పన్ను ఎత్తేస్తామని చెప్పాం, ఎత్తేసి చూపించాం. అలాగే చంద్రబాబు గారి పాలనలో జూన్ నెలలోని తల్లికి వందనం పథకం అమలు చేయబోతున్నాం. ఒక్కొక్క చదువుకునే స్టూడెంట్ కి 15,000 చొప్పున అందజేయబోతున్నాం. దానికి 6,487 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నారా లోకేష్ గారు సమర్థవంతంగా దాన్ని అమలు చేయబోతున్నారు, తల్లికి వందనం పథకాన్ని. ఇప్పుడు కొత్తగా ఇంకో హామీని పూర్తి చేస్తున్నాం. 1,43,00,000 నిరుపేద కుటుంబాలకు 25 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏప్రిల్ 1 నుండి అమలు చేయబోతున్నాం. ఈరోజు నిరుపేద కుటుంబాలకి చాలని జీతాలు, చాలని ఆకలి బాధలతో ఉండేటువంటి వాళ్ళకి 25 లక్షల బీమాని, ఆరోగ్య బీమాని ప్రవేశపెట్టడం ఎంతో గొప్ప విషయం. మరి చంద్రబాబు గారికి ఈరోజు ప్రజలు జేజేలు పలుకుతా ఉన్నారు. ఏప్రిల్ 1 నుండి ఆరోగ్య బీమా నిరుపేదల కుటుంబాలకు 1,43,00,000 మందికి అమలు చేయబోతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి ఏ రోజన్నా ఇచ్చారా? జగన్ పాలనలో నిర్వాసితులను ఎప్పుడన్నా ఆదుకున్నారా? నిర్వాసితులకి ఏదన్నా మీరు పరిహారం అందించారా? నష్టపరిహారం నిర్వాసితులకి ఎందుకు